నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు పర్యటనలో భాగంగా ఆయన యొక్క ప్రకటనలు చేశారు, ప్రచారం చేశారు. మొత్తం కూడా ఆద్యాంతం ఎలా సాగింది, ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై వారి రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ముందుగా ప్రధానమంత్రి మోడీ ఓవరాల్గా మాట్లాడితే హైలైట్స్ కనుక చూస్తే మాత్రం, ఇకపై మీరు జాగ్రత్తగా ఉండండి, అలాగే చాలా ఖర్చు తక్కువ పెట్టుకోండి, ఏడాది పాటు బంగారం కొనొద్దు, సొంత వాహనాలు వాడొద్దు, వంట నూనె కూడా చాలా పొదుపుగా వాడుకోండి, విదేశీ పర్యటనలు చేయొద్దు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే పెద్ద చర్చ జాతీస్తుంది. దీని వెనుక ఏమన్నా పెద్ద దేశానికైనా సంక్షోభం వచ్చే అవకాశం ఉందా? ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు ఒకటండి, ఆయన వచ్చిందేమో బీజేపీ తెలంగాణ బీజేపీ శ్రేణుల్ని అడ్రస్ చేయడానికి వచ్చాడు. మీటింగులో సడన్గా ఏదో దేశభక్తి అని, దేశము క్లిష్ట పరిస్థితిలో ఉంది, కోవిడ్ ఒకటి అంటే 2020 ఇంకా ఆల్మోస్ట్ ఈ సెంచరీ చెప్పుకుంటూ కోవిడ్ తర్వాత ఎక్కడో ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. దాంతో మనకి ఈ ఫెర్టిలైజర్స్, ఆయన చెప్పింది ఫస్ట్ ఫెర్టిలైజర్స్, ఇంకా దాని తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇక్కడ ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం అని చెప్పుకుంటూ వచ్చి, ఇక మనము దేశము చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, మనం చాలా త్యాగాలు చేయాలి, త్యాగం అంటేనే ఇది ఏమంటారు, ఒక రకమైన అంటే గివ్ బ్యాక్ టు భారత్ మాతకి ఇవ్వటము, దాని తర్వాత రియల్ ప్యాట్రియాటిజము అన్నట్టు చెప్పుకుంటూ వచ్చి కొన్ని క్లియర్గా చెప్పాడు. ఒకటి, నెక్స్ట్ 365 days విదేశీ పర్యటన ఆపుకోండి అన్నాడు, అంటే విదేశాలకు వెళ్ళకండి అని. రెండోది, సరే అది విదేశాల లగ్జరీ టూర్ అనుకుందాం, కానీ రెండోది ఏమన్నారంటే బంగారం కొనకండి, ఈవెన్ పెళ్ళిళ్ళు అయినా, ఎనీ ఫంక్షన్స్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ ఫెస్టివల్స్, బంగారం కొనకూడదు 365 days ఓకే అని నేను ఒక ప్రధానమంత్రిగా పిలిపిస్తున్నాను, ఒక మోడీగా పిలిపిస్తున్నాను. ఇది దేశం కోసము మోడీ కోసము మనము అన్నట్టు నిన్న సభ పెట్టి ఈ వాక్యాలు చేయడంతో నేను చాలా ఆశ్చర్యానికి గురైనా. ఇప్పుడు బంగారము అనేది భారతదేశంలో ప్రతి మహిళ వేసుకుంటుంది, అండ్ ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక మన ఎస్పెషల్లీ హిందూస్ ఏదైతే, అంటే ఆమె ప్రాక్టీసింగ్ హిందూ కాబట్టి నాకు తెలుసు, మిగిలిన మతాలు కూడా అట్లనే అనుకుంటాను మన ఇండియాలో, క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా అనుకుంటాను. సో వీళ్ళు ఏదైతే అంటున్నారో, ఈవెన్ దేవతలకు కూడా ఆభరణాలు, ఇప్పుడు రాముల వారు గుడిలో పోతే సీతమ్మ పక్కన లేకపోతే లక్ష్మీదేవి సరస్వతి ఆభరణాలు ఉంటాయి. సో అట్లా మనం ఆ ఫోటోలలో చూస్తే కూడా, అంటే ఈయన ఏమంటుండు, కొనొద్దు రేపు అంటున్నాడు. రేపటి నుంచి 365 రోజులు ఎవడు కొంటాడో వాడు ఈ దేశద్రోహి అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పిపోయాడు. ఏది మన హైదరాబాద్ గడ్డ నుంచి. ఇప్పుడు అంటే ఈ భారతదేశంలో అదొక పెద్ద వ్యాపారం, జ్యువెలరీ, ఓకే, గోల్డ్, సిల్వరు, డైమండ్స్. ఎందుకు ఆయన సొంత గడ్డ మీదనే గుజరాత్లో అదేంది మన సూరత్ పెద్ద డైమండ్స్ అది ఉన్నది. అంటే ఆయన ఏందో నాకు అర్థం కాలేదు. అంటే హైదరాబాద్కి వచ్చినాక ఈ 42 degrees వేడికి ఏమన్నా చిప్పు దొబ్బిందా ఏంటో అర్థం కాలేదు. ఐఎమ్ సారీ టు సే, ఏజ్ పెద్దగా అవుతుంది, 60-76 ఏళ్ళకి వచ్చిండు. సో మెంటల్ ఇంబ్యాలెన్స్ అయిందా ఈ వేడికి, 72 ఏళ్ళు మళ్ళీ వచ్చి రావడమే హైదరాబాద్లో దిగటంతో మళ్ళీ బై రోడ్ వెళ్ళాడు, హెలికాప్టర్లో పోవాల్సి ఉండే. ఆడ పెళ్ళి ఉందంటే ఇంకా వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, ఆయన మాజీ ఎమ్మెల్సీ అనుకుంటా, ఆయన వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంది అని చెప్తే సరే నేను బై రోడ్డు పోతా అన్నాడు. అంటే లిటరల్లీ అది కూడా చూశాను, వచ్చాడు ఎయిర్పోర్ట్లో దిగాడు, బై రోడ్డు హైటెక్ సిటీకి పోయాడు. ఆగ మేఘాల మీద రేవంత్ రెడ్డికి ఈయనకు ఒక ఘర్షణ మాదిరిగా జరిగింది. ఈయనను పొగడటమో, అంటే పొగడటం అంటే రాజకీయంగా ఒక రకమైన చమత్కరించుకోవటం ఏదో జరిగింది. అంటే ఆయన స్టైల్కి టోటల్గా డిఫరెంట్గా నిన్న జరిగింది. అంటే ఏ ముఖ్యమంత్రి కూడా, ఇప్పుడు కేసీఆర్ ఉంటేనే వివేదించి రాలేదు, రిసీవ్ చేసుకోలేదు. ఇక్కడ దిగంగానే డిప్యూటీ సీఎం వచ్చిండు, ప్రోటోకాల్ ప్రకారం సరే కాంగ్రెస్ వాళ్ళు కదా ఎవడు బహిష్కరించిండు మమ్మల్ని అని చెప్పడానికి లేకుండా డిప్యూటీ సీఎంని పంపించిండు. ఆడబోయారికి సీఎం ఉన్నాడు. సీఎం ఉండటం ఏమంటుండు, మీరు గుజరాత్ మోడల్గా ఎట్లయితే చెప్పారో అప్పుడు మా మన్మోహన్ సింగే కోఆపరేట్ చేశాడు బిట్వీన్ 2004 to 2014.
కాబట్టి మీరు గుజరాత్ మోడల్ చేయగలిగినరు. ఇండైరెక్ట్ ఏమన్నాడు, మా తెలంగాణ మోడల్ చేద్దామంటే మీరు అడ్డం పడుతున్నారు అన్నట్టు చెప్పాడు. అది అక్కడ ఆయనకు చిప్పు దొబ్బింది. ఇట్స్ ఏ షార్ట్ సర్క్యూట్, అది మన ఇది ఏమంటారు సర్క్యూట్ మాదిరిగా ఎక్కువ వోల్టేజ్ వచ్చి. సో అక్కడి నుంచి ఆయన మళ్ళీ వచ్చి ఆయన భిన్నంగా ఇప్పుడు మీరు చూసుంటారు, మోడీ గారు అన్నాడు ఒక క్యాజువల్గా జోవియల్గా మాట్లాడాడు, ఒక స్పీచ్ ఉంటుంది. దాంతో నై రేవంత్ జీ అది ఇది ఐసా కరో నేను ఇచ్చిన డబ్బులు గుజరాత్కి ఇచ్చినట్టు ఉంటే మీకు ఇప్పుడు వచ్చేదాంట్లో సగం రాదు కూడా అని ఏదో చమత్కరించబోయాడు. అది ఎంత ఇచ్చినా మీకెంత వస్తున్నా లెక్కలు చెప్పకుండా అక్కడ కూడా ఏదో జస్ట్ గుమ్రహా చేశాడు. రేవంత్ రెడ్డి గారిని లాస్ట్కి ఏమంటాడు, మీరు న్యాయం బట్టి ఉండాలి అంటాడు. మీరు ఉన్న ప్లేస్లో కాదు అంటే ఇండైరెక్ట్గా. నేను ప్రశ్న అడుగుతాను సార్, మీ కళలు నెరవేరాలంటే మీకు సాధ్యం కాదు, కానీ నాతో పాటు ఉంటే మాత్రం తప్పకుండా మీ కళలు నెరవేరుతాయని చెప్పాడు. అవునండి, ఆయనతో పాటు అంటే బీజేపీలు ఉండాలనా, ఇప్పుడు ఆయనతో పాటు అంటే భారతదేశం ఉండాలనా, ఆయనతో పాటు అంటే ఢిల్లీలో ఉండాలనా, లేకపోతే ఈయన పోయి గుజరాత్లో ఉండాలనా, ఏంటిది వాట్ ఎగ్జాక్ట్లీ ఈ మీన్స్. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రధానమంత్రికి నిన్న రూడ్ షాక్. ఒకటి టెంపరేచర్ ఇన్కాంపాటబిలిటీ, ఒకటి టెంపరేచరు, రెండోది రోడ్డు మీద తిరగటం, హెలికాప్టర్ బదులు రోడ్డు మీద 45 నిమిషాలు, ఎంత గ్రీన్ ఛానల్ అయినా కానీ ఆయన బయటకు వచ్చి చేయటం, అది అయిపోయింది. అక్కడ అనుకోకుండా ఇలా జరిగింది. అంటే ఆయన రాసుకొచ్చిన స్పీచ్ టోటల్లీ పక్కన పెట్టి ఎక్స్టెంపోగా మాట్లాడాలి అంటే మొదటికే ఇతనికి మీడియాని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేని వ్యక్తి. రెండోది ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడిండు, దానికి దెన్ స్పాట్గా నేను రియాక్ట్ కావాలి అని. ఎందుకంటే అక్కడ స్టేజ్ మీదనే మళ్ళీ ఒకతోటి స్పీచ్ రైటరో లేకుంటే అది టెలిప్రాంప్టర్ను పెట్టడానికి ఛాన్స్ లేదు ఆడ. కాబట్టి ఏదో ఆయనకున్న ఆ ఏజ్లో ఆయనకున్న ఆ మాత్రం బ్రెయిన్ తోటి ఏదో చేసేసాడు. ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ. ఆఫ్టర్ ఆల్ హీ ఈజ్ ఆల్సో లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. 76 ఏళ్ళకి ఏముంటుంది 42 టెంపరేచర్లో. కాబట్టి అది అయిపోయింది. ఈ లోపల ఆయనకు ఒక భయం పట్టుకుంది, సౌత్ ఇండియాలో అందరు ఇంటలెక్చువల్సు, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైనరు, ట్రెడిషనల్ పార్టీస్ దూరం అవుతున్నాయి అని విజయన్ ఇచ్చిన షాక్ అది. జోసెఫ్ విజయన్ ఇచ్చినది. రెండోది ఏమైంది, అతన్ని ఆపాలని ట్రై చేసిండ్రు. ఎంత ఆపాలంటే మాలాంటి కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీషనర్స్ అంటాం, అడ్వకేట్స్ అయినా, రాజ్యాంగ ప్రేమికులైనా, అంబేద్కర్ రైట్స్ అయినా, జైభీమ్ అయినా, డెమోక్రట్స్ స్పిరిట్ ఉన్న వాళ్ళందరూ మీరు మొన్న 3 రోజులు తీయండి ఎడిటోరియల్స్, అందరూ ఏమన్నారు, నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన గవర్నర్ ఇస్ ద పపెట్, తమిళనాడు గవర్నరు వాళ్ళ బాసెస్ని ఇంప్రెస్ చేయడానికి రాజ్యాంగాన్ని పక్కన పెట్టాడు అని. అదే హైలైట్ అయిపోయింది 3 రోజుల నుంచి అదే. ఈవెన్ టుడే కూడా, ఇవాళ కూడా ద హిందూ అదే రాసింది. సంజయ్ హెగ్డే అనే సీనియర్ అడ్వకేట్ ఇవాళ అదే రాశాడు. ఇది అయ్యే వారికే ఏం చేయాలని అర్థం కాలే. ఇప్పుడు ఆ టాపిక్ పోయింది. బీజేపీలో వీళ్ళు అది అదేంది బెంగాల్లో గెలిచిన విజయం వీళ్ళది కాదని తెలిసిపోయింది. నాలాంటి వాడు క్లియర్గా విశ్లేషించినాము. వీఆర్ ఆల్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత్ మాత బిడ్డలం మేము, కానీ చదువుకున్న బిడ్డలం, తెలివిగల బిడ్డలం, సౌత్ ఇండియన్ బిడ్డలం. ఇక్కడ ఏమైంది అంటే అక్కడ విజయం ఏం లేదురా భయ్, 3 దఫాలు అయింది సార్, ఎవడైనా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది కాబట్టి నువ్వు కాకుండా ఇంకోటి కాబట్టి ఇంకోటి వచ్చేది అని క్లారిటీగా అయిపోయింది. రెండోది ఎస్ఐఆర్, సిఆర్ఆర్ ఉన్నాయి కదా, దీంతో వచ్చిందని టీవీలలో పేపర్లలో భలే రాశారు. ఒక 60-70 నియోజకవర్గాలలో వీళ్ళు గెలిచిన మెజారిటీకి తర్వాత వీళ్ళు తీసేసిన ఓట్లు ప్లస్ లాస్ట్ టైం వీళ్ళు ఎంత ఉండే ఇవన్నీ లెక్కలు వాడు వేశారు. భారతదేశంలో ఉన్న యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు వేసేసేవారికి మొత్తం అసలు వీళ్ళకి చిప్పు దొబ్బేసింది. ఏం చేయాలి, పుసుక్కున చంద్రబాబు వీళ్ళు ఏమన్నా అవుతారేమో మళ్ళీ వీళ్ళు కూడా సౌత్ ఇండియా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పోయి ప్రచారం చేసి ఓడిపోయినరు మీ తమిళనాడులో. అయితే ఇప్పుడు ఏం చేయాలనేది పట్టుకొని కూర్చున్నాడు. సో దీంట్లో ఏం మాట్లాడాలని అర్థం కాక
ఈ శ్రేణులకి 5 నిమిషాలు మీరు ఆ స్పీచ్ చూడండి. ఓకే. రాగానే నేను నిన్ననే బెంగాల్కి వెళ్ళి వచ్చాను అన్నాడు. సరే తెలుగులో మాట్లాడాడు, అది ఓకే. తెలుగులో మాట్లాడతాడు, బెంగాల్కి పోతే బెంగాల్లో మాట్లాడతాడు, మరాఠీకి పోతే మరాఠీలో మాట్లాడతాడు, తమిళ్లో పోతే తమిళ్లో మాట్లాడతాడు, అది ఓకే. దాని తర్వాత నేను నిన్న బెంగాల్కి పోయి వచ్చాను, మొదటిసారి అక్కడ మన బీజేపీ వచ్చింది, నేను సువేంద్ర అధికారిని ముఖ్యమంత్రిని చేసి ఓట్స్ చేపించి వచ్చాను అన్నాడు. కానీ అదే సువేంద్ర అధికారి గురించి నిన్న మొన్న చూస్తే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే 2016లో అతను 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏది ఆ టీచర్ స్కాము, దేంట్లో నారదా స్కాములను శారదా స్కాములను పట్టుబడ్డాడు. అది వైరల్ అయిపోయింది. అదే దాంట్లో అప్పుడు మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో 2016లో ప్రచారం చేస్తూ ఇదే సువేంద్ర అధికారి ఈ దొంగ వీడు డబ్బులు పట్టుబడ్డాయి, ఆ డబ్బులు తీసుకొని ఇట్లా జోబులో పెట్టుకుంటుండని ఒక యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు డౌన్ ద లైన్ కాబట్టి ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు యాక్టింగ్ చేయలేడు, ఓన్లీ టాకింగ్ చేయగలుగుతాడు మన ప్రధానమంత్రి గారు. సో అప్పుడేమో ఇలా 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 జోబులలో పెట్టినట్టు చూపించిండు, అది వైరల్ అయిపోయింది. సో అది 5 నిమిషాలు కాగానే ఎవడు వింటలేడు. ఇంకా అన్నీ ఏమన్నాడు, నువ్వు బాబు నువ్వు అది పెట్టు, ఫోటోలు కింద పెట్టు, ఇది పెట్టు అని అంటాడు. ఎస్పీజీ ఆయన ఎంత అంటే దుర్వినియోగం చేస్తుండే ఆయనకి ఇచ్చిన సెక్యూరిటీని. అంటే నిన్న ఏమంటున్నాడు, ఎస్పీజీ పోయి కలెక్ట్ చేసుకోవాలంట. నువ్వు వచ్చింది ఏ మీటింగ్కి? ప్రభుత్వ మీటింగ్కి కాదు, నువ్వు వచ్చింది నీ పార్టీ మీటింగ్కి. ఎస్పీజీ నీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మా ట్యాక్స్ పేయర్స్ మనీ ఇచ్చింది దేనికి? నీకు ప్రొటెక్షన్ ఉండడానికి. ఇప్పుడు మొన్న ఆయన అది ట్రంప్ ఉన్నారు, ఒక మీటింగ్ అయితే వాడు గన్ పట్టుకొని వచ్చాడు కదా, ఆ ఎస్పీజీ వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న ప్రొటెక్షన్ వాళ్ళు ఈయనకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చిండ్రు.